శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 21 జనవరి నుంచి 27 జనవరి మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మీనరాశి వారికి ఈ వారం రవి 11వ స్థానంలో ఉండగా ప్రారంభమవుతుంది. ఒక విధంగా ఇది అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి 1,00,000 దోషాలు పరిహారం చేస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే రవి 11లో ఉన్నప్పుడు అంటే రాజు వరాలు ఇచ్చే చోట్లో ఉంటే మిగతా గ్రహాలు కూడా కంపల్సరీగా ఫేవర్గా పనిచేయవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి రవి 11లో ఉన్నంత వరకు జాతకుడు రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహం కానీ, వ్యయ స్థానంలో ఉన్నటువంటి ఏలినాడు శని ప్రభావితుడైనటువంటి శని భగవానుడు కూడా కంపల్సరీగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వపరమైన సమస్యల నుంచి కానీ, కోర్టు సమస్యల నుంచి కానీ, అనారోగ్య సమస్యల నుంచి కానీ జాతకుడు బయటపడే అవకాశం ఉంటుంది సూర్య భగవానుని అనుగ్రహంతో. ఈ సమయంలో ఈ రాశివారు సూర్య భగవానుని ఎంత బాగా ఆరాధిస్తే జాతకుడి ఫలితాలు అంత తొందరగా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఇక దశమ స్థానంలో 3 గ్రహాలు, అందులో కుజుడు మరీ దిగ్బలుడై దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ధన భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిలో అభివృద్ధి, వృత్తిలో చాలా కమాండింగ్గా నిజాయితీగా ఉండడం, పైపెచ్చు కుజుడు 11వ స్థానమైన ఉచ్చులోకి వెళ్తున్నాడు. కంపల్సరిగా అతి త్వరలో వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి కూడా జాతకుడికి అతి తొందరలో వృత్తిలో అభివృద్ధి, ప్రమోషను వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా కుజుడు బలవంతుడై ఉన్నాడు, రవి బలవంతుడై ఉన్నాడు అంటే గ్రహరాజు, గ్రహ సైన్యాధ్యక్షుడు బలంగా ఉన్నప్పుడు ఇంకా జాతకుడు మిగతా గ్రహాలు ఉపయోగపడితే ఉంది, ఉపయోగపడకపోతే ఉంది. ఇంకా అన్నీ కూడా కంపల్సరిగా ఒక దండయాత్రలాగా మీ మీద అనుకూలంగా మీకు ఫేవర్గా పనిచేయడం జరుగుతుంది. అంటే శత్రువులు నాశనం చేస్తాయి, మిత్రుల సహకారం లభిస్తుంది. ఇక బుధుడు దశమ స్థానం అంటే మీరు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి సరైనటువంటి మార్గం కనబడుతుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100% మరి బుధ శుక్రుల కలయిక వల్ల మీరు విజయం పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. కనీసం ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావం మీకు అప్పుడు కూడా అంటే పరీక్ష రాసే టైం కూడా ఉంటుంది కాబట్టి ఒక మంచి టైంలో మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం మీద బుధుడు ఓకే, కుజుడు ఓకే. ఇంకా శుక్రుడు అష్టమాధిపతి దశమస్థానం అంటే తృతీయాధిపతి దశమస్థానం. ఏదైనా ఉద్యోగంలో మార్పు కొరకు, అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సో ఏదైనా ఈ సమయంలో జాతకుడు వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అది మార్పు కొరకు కావచ్చు, అభివృద్ధి కొరకు కావచ్చు, లేదంటే ఉద్యోగంలో ప్రవేశం కొరకు కావచ్చు. సో ఏదైనా మొత్తం మీద ఈ గ్రహాల స్థితి ఈ రాశివారికి చాలా అనుకూలమైన స్థితి. అలాగే వాక్స్థానంలో గురువు, ఇది ఉపాధ్యాయులకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, జ్యోతిష్కులకి, వాక్కును ఉపయోగించి ధన సంపాదన చేస్తున్న అందరికీ కూడా, పౌరోహిత్యం చెప్పే వాళ్ళకి అందరికీ కూడా మీ వాక్కుకి సరైన విలువ లభించడం, మీరు చెప్పింది ఇతరులు వినడం, చెప్పింది జరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదన్నా జాతకుడికి అటు గురుబలం, అటు రవి బలం 2 అనుకూల స్థితిలో ఉన్నాయి. అంటే ధన లాభాధిపతి అటు పూర్వపుణ్యం ద్వారా, ఇటు ప్రభుత్వం ద్వారా ధన సంపద ఆదాయం పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ సమయంలో జాతకుడు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక గృహ నిర్మాణం కొరకో, లేదంటే ఏదన్నా ఒక స్థలం, వ్యవసాయ స్థలం కానీ, భూమి కానీ కొనుక్కునే ప్రయత్నాలు చేస్తే టెంపరీగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా జాతకుడు ఫ్యూచర్లో దాని యొక్క ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జాతకుడు ధైర్యం చేసి ఒక స్థిరాస్తి మీద ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం అనుకూలంగా ఉంటుంది. అంటే దానికి
కావలసినటువంటి రుణ సౌకర్యం కూడా ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. అలాగే మిత్రుల సహకారం కానీ, తండ్రి గారి సహకారం కానీ, అలాగే భార్య తరపు బంధువుల సహకారం కానీ లభించే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ధైర్యం చేసి స్థిరాస్తి కొనుక్కుంటే కొద్దిపాటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నప్పుడు కూడా దాని యొక్క ప్రతిఫలం మీరు ఏలినాటి శని అయిపోయిన తర్వాత 100% చూస్తారు. మీరు గృహం కొన్నా కొనకపోయినా ఈ ఖర్చు ఎలాగ అవుతుంది, ఎలాగ మీతో అప్పు చేస్తుంది, అది వేరే విధంగా ఖర్చు అయి నష్టపోవడం కన్నా ఈ విధంగా స్థిరాస్తి కొనుక్కోవడం వల్ల మీకు అది లాభం కలుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో మీకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ఇబ్బందులు పడినప్పుడు కూడా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం అన్నది 100% ఇది అనుకూల సమయం. ఈ సమయంలో మీరు చేయకపోతే ఇక ఫ్యూచర్లో మీకు ఇంకా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఏదో విధంగా ఈ సమయంలో స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టండి. సో ఏదైనా త్వరలో మీ యొక్క ఆశయం నెరవేరి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తూ, ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం. అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది. ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల. అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం, ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు అంటే శని ఇబ్బందులని కాదు, మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు, అంటే ఆర్థికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెలంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం, అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ఈ నెలంతా కూడా నియమంగా, అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు, కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక 11 రోజులు లేదంటే 5 రోజులు ఒక దీక్షగా నియమంగా, మరి దీక్షగా చేసినప్పుడు కానీ లేదంటే ఒక 3 శనివారాలు నియమంగా ఉన్న, కనీసం ఒక శనివారం నియమంగా ఉన్న, ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక 100 వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు, లేదా శివుడికి అభిషేకం అన్నా చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే, మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల 100% శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల 100% మరి మీకు మంచి శుభాన్ని, మంచి జీవితాన్ని శని భగవాని అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు, అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, అతని అలవాట్లు, ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక, దైనందిన ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు, అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ, వారిని గౌరవించకపోవడం కానీ, అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళ పుణ్య ఫలితం మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా, ఆనందంగా జీవించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ గ్రహాలు కూడా
మీ మీ స్థితిని బట్టి పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప మీరు ఎంత కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు 100% జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు. ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి, తల్లిని చూడనప్పుడు చంద్రుడు, అన్నదమ్ముని చూడనప్పుడు కుజుడు, ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళ బాధ్యతలు ఎలాగున్నా, వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకూలించి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.